ఈరోజు ప్రజాశక్తి బుక్ హౌస్ ప్రచురించిన వి రాంభూపాల్ గారి రచనలు ఆవిష్కరణ సభ మరోసారి అందరినీ ఆహ్వానిస్తూ ఈనాటి సభకు అధ్యక్షత వహించాల్సిందిగా ప్రజాశక్తి బుక్ హౌస్ సంపాదకులు ఎంవిఎస్ శర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈనాటి ముఖ్య అతిథి పుస్తకాల ఆవిష్కర్త సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే పుస్తక రచయిత సిపిఎం ఏపీ కార్యదర్శి వర్గ సభ్యుడు వి రాంభూపాల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే ప్రముఖ అనువాదకుడు బుక్ హౌస్ బాధ్యులు కె సత్యరంజన్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రజాశక్తి బుక్ హౌస్ పుస్తకాల ఆవిష్కరణ వి రాంభూపాల్ గారి రచనలు రైతును ముంచుతున్న పాలకుల విధానాలు, అసమానతలు ఆర్థిక విధానాలు, విద్వేష రాజకీయాలు అనే 3 పుస్తకాల ఆవిష్కరణ సభ అందరికీ మరోసారి ఆహ్వానం పలుకుతూ సభను నిర్వహించాల్సిందిగా సభాధ్యక్షులు ఎంవిఎస్ శర్మ గారిని కోరుతున్నాను. సభకి నమస్కారం. మన రాష్ట్ర ప్రజలందరికీ గడిచిన సంవత్సరం పైబడి జరుగుతున్నటువంటి పరిణామాలు రైతులకు సంబంధించి అంటే వ్యవసాయానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి, ఆర్థిక విధానాలకి సంబంధించిన అంశాలు ఉన్నాయి, రాజకీయ పరిణామాల మీద విశ్లేషణలు ఉన్నాయి. ప్రజాశక్తి దినపత్రికలో ప్రతి వారం రాంభూపాల్ గారు రాసినటువంటి వరుస తప్పకుండా రాసిన వ్యాసాలని ఆ సబ్జెక్టు ప్రాతిపదిక మీద 3 సంపుటాలుగా వాటిని విడుదల చేయడం అనేది జరుగుతుంది. దాన్ని ఆవిష్కరించడానికి పాలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ రాఘవల్ గారు ఇచ్చేశారు. ఇప్పుడు ముందు పుస్తకాలని మీ ముందు ఆవిష్కరించాల్సిందిగా రాఘవల్ గారిని కోరుతున్నాను. మిత్రులారా, ఈ పుస్తకాల మీద ఆవిష్కర్త రాఘవల్ గారు మాట్లాడుతూ తన అభిప్రాయాల్ని
మనతో పంచుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సభాధ్యక్షులు ఎంవిఎస్ శర్మ గారు, ఈ పుస్తకాల రచయిత రాంభూపాల్ గారు, అలాగే ప్రజాశక్తి మేనేజర్, అలాగే సంపాదకులు లక్ష్మయ్య ప్రసాద్, ఈ సభలో పాల్గొంటున్న పెద్దలు, మిత్రులు అందరికీ నమస్కారం. ఈ పుస్తకాలని ఆవిష్కరిస్తున్నది ఒక ముఖ్యమైన సందర్భంలో ఆవిష్కరిస్తున్నాం. ఈ 3 పుస్తకాలు ప్రస్తుత దేశంలో రాజకీయాల్లో, ఆర్థిక విధానాల్లో 3 ముఖ్యమైన అంశాలకు సంబంధించిన పుస్తకాలు. మొదటిది వ్యవసాయ పరిస్థితులకు సంబంధించి, రెండవది ఆర్థిక అసమానతలకు సంబంధించి, 3 ఈరోజు ప్రస్తుత రాజకీయాల్లో ప్రధానమైన అంశం మతం, అది నిర్వహించే పాత్ర, వాటికి సంబంధించి ఈ 3 పుస్తకాలు. ఈ సందర్భంలో నేను 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొదటిది వ్యవసాయం గురించి. వ్యవసాయం గురించి, ఆ విధానాల యొక్క పర్యవసనాల గురించి చాలా రచనలు ఉన్నాయి. ఆ విషయాలు మీకు అందరికీ తెలుసు. కానీ ఒక్క విషయం చెప్తాను, ఎందుకంటే ఈ సభలో పాల్గొన్నాను కాబట్టి. ఇంతకుముందే ఈ ప్రకృతి వ్యవసాయం అని చెప్పేసి పుస్తకాన్ని ఇక్కడే రిలీజ్ చేశారు, ఉపన్యాసకులు ప్రసంగించారు. ఈ సందర్భంలో వ్యవసాయం గురించి ఒక విషయం చెప్తాను. ఈరోజు వ్యవసాయం కూడా ప్రకృతికి ఉన్న సంబంధం కన్నా రాజకీయాలకు ఉన్న సంబంధం ఎక్కువ. అందుకని వ్యవసాయాన్ని కూడా రాజకీయాలు నిర్ణయిస్తున్నాయి, వ్యవసాయాన్ని కూడా పెట్టుబడి నిర్ణయిస్తుంది, ప్రకృతి నిర్ణయించడంలో. వాస్తవంగా ప్రకృతి బాధపడుతుంది ఈరోజు జరుగుతుంది. రాజకీయం ఎందుకు నిర్ణయిస్తుంది అని చెప్పేసి అంటున్నానంటే, ఇప్పుడే చెప్పారు, ఆవుకు సంబంధించిన మూత్రం కానీ పేడ కానీ ఆవుని కేంద్రంగా చేసుకుని వ్యవసాయం చేస్తే అది ప్రకృతి వ్యవసాయం, అది గొప్ప వ్యవసాయం. అట్లాంటి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని చెప్పేసి ఈ పుస్తకం నేను చదవలేదు, ఈ పుస్తకంలో కూడా అదే ఉండొచ్చు, ఎందుకంటే ఆవు బొమ్మ కనపడింది కాబట్టి. అలాగే ఒక రైతు ఇక్కడ మాట్లాడారు, వారు కూడా ఆ విషయమే చెప్పారు. నాకు వచ్చే అనుమానం ఏమిటంటే, ఎందుకు గేదె కేంద్రంగా ఉండకూడదు వ్యవసాయానికి? గేదె కూడా ప్రకృతిలో భాగమే కదా. ఎడారుల్లో ఒంటె ఉంటుంది, గేదెలు ఉండవు, లేకపోతే ఆవులు బతకవు. కాబట్టి అక్కడ ఒంటె మీద వ్యవసాయం ఆధారపడుతుంది. అక్కడ వ్యవసాయానికి ఒంటె ఎందుకు కేంద్రంగా ఉండకూడదు? అలాగే మీకు సౌత్ ఏషియన్ కంట్రీస్ అంటే ఈక్వేటర్కి దగ్గరగా ఇటు ఉండే దేశాల్లో ఎండలు ఎక్కువగా ఉంటాయి, వర్షాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి ప్రదేశాల్లో నల్లటి జంతువులు అంటే గేదె కావచ్చు, అలాగే దున్నపోతు కావచ్చు, ఇటువంటి జంతువులు ఎక్కువ వ్యవసాయంలో ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తాయి. అలాగే చలి ప్రాంతాల్లో బాగా ఎక్కువగా ఆవులు ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తాయి, ఎందుకంటే చలికి వాటికి తట్టుకోగలిగే శక్తి వాటికి ఎక్కువ ఉంటుంది. మన రాష్ట్రంలో కూడా చూడండి, రాయలసీమలో ఎక్కువ ఆవులు ఉంటాయి, కోస్తాలో ఎక్కువ గేదెలు ఉంటాయి. మరి ఏ ప్రాంతంలో ఆ జంతువులు వ్యవసాయానికి తోడ్పడేట్టు? ఐరోపాలో అయితే గుర్రాలు ఎక్కువ వ్యవసాయంలో ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తాయి. మరి ఆ ప్రాంతంలో ప్రకృతి ప్రసాదించిన అనేక జంతువులు కావచ్చు, వృక్షాలు కావచ్చు, మొక్కలు కావచ్చు, అక్కడ వ్యవసాయంలో ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తాయి. మరి వాటన్నిటికీ అంత ప్రాధాన్యత లేకుండా ఆవుకే ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని నా ప్రశ్న. దానికి కారణం ఉంది. అదేమిటంటే, మన కుల వ్యవస్థ ఎలా ఉందో వ్యవసాయంలో కూడా ఒక రకమైన కుల వ్యవస్థ ఉంది. మనం దానికి ఏం పేరు పెట్టాలో నాకు ఇప్పటివరకు పెట్టలేదు. కానీ ఈ వ్యవసాయంలో ఆవుకి ఎక్కువ ప్రాధాన్యత, గేదెకి తక్కువ ప్రాధాన్యత ఇవ్వడంలో ఈ వర్ణ విభేదం ఉంది. ఆవు తెల్లని జంతువు కాబట్టి అది గొప్ప జంతువు,
గేదె నల్లని జంతువు కాబట్టి అది హీనమైన జంతువు. అలాగే మనుషుల్లో కూడా తెల్లవాళ్ళు గొప్పవాళ్ళు, నల్లవాళ్ళు హీనులు. అలాగే ఇక్కడ అగ్రవర్ణాల వాళ్ళు, బ్రాహ్మలు వాళ్ళు గొప్పవాళ్ళు, దళితులు అటువంటి వాళ్ళు హీనమైన వాళ్ళు, ఆర్యులు చాలా తెల్లటి వాళ్ళు, వాళ్ళు గొప్పవాళ్ళు, ద్రావిడులందరూ పొట్టివాళ్ళు, చట్టి ముక్కులు వాళ్ళు, నల్లటి వాళ్ళు కాబట్టి వీళ్ళు హీనమైన వాళ్ళు అని చెప్పేసి మనం ఏదైతే అంటున్నామో అది తీసుకొచ్చి వ్యవసాయంలో కూడా పెట్టారు ఇప్పుడు. అందుకని వ్యవసాయం సమాజానికి అతీతం కాదు, సామాజిక అసమానతలకు అతీతం కాదు, రాజకీయాలకు అతీతం కాదు. అందుకని ప్రకృతి వ్యవసాయం లేకపోతే జీరో వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం ఈ పదాలతోటి మనం మెస్మరైజ్ అయిపోకూడదు. దీంట్లో సామాజిక అంతరాలు కూడా ఈ వ్యవసాయంలో ప్రతిబింబిస్తాయి అని చెప్పేసి అది మనం అర్థం చేసుకోవాలి. అందుకని వాటన్నిటిని విప్పి మనం చూడాలి. అందుకని ఆవు గొప్పతనం లేదు, ఆవు చెడ్డతనం లేదు, గేదె గొప్పతనం లేదు, చెడ్డతనం లేదు. అవన్నీ ప్రకృతిలో అంతర్భాగాలు. వీటి పాత్ర వాళ్ళు నిర్ణయిస్తున్నాయి. వాటికి ఆ గౌరవం ఇవ్వాలి. వాటిలో ఒకదాన్ని పవిత్రమైన దాన్ని చేసి ఇంకొక జంతువునో ఇంకొక పాయనో హీనమైన దాన్ని చూడటం అనేది మన యొక్క ప్రెజుడిసెస్ని, మన యొక్క తప్పుల్ని ప్రకృతిలోకి చొప్పించి ప్రకృతిని కూడా చెడగొట్టడం తప్ప ఇంకోటి ఏం కాదు. పెట్టుబడిదారులు ప్రకృతిని పొల్యూషన్ చొప్పించి చెడగొడుతుంటే మనం సామాజిక అంతరాలని, వైషమ్యాల్ని ప్రకృతిలో చొప్పించి వ్యవసాయాన్ని ఆ రకంగా చెడగొట్టి చూస్తున్నాం. అది మంచి పద్ధతి కాదు. ప్రకృతిని అంతటినీ గౌరవిద్దాం. అది గేదైనా పర్లేదు, ఆవైనా పర్లేదు, తెల్లదైనా పర్లేదు, నల్లదైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు. వాటన్నిటిని గౌరవించి అవి ఇచ్చే ఫలితాలు మనం స్వీకరించి దాన్ని ఉపయోగించుకునే పద్ధతి చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడేమిటంటే వీటన్నిటికన్నా ఈ ప్రకృతి వ్యవసాయం ఇవి ఇంతకుముందు ముగింపులో మా మిత్రుడు చెప్పాడు. ప్రకృతి వ్యవసాయం అనేది నేను ఒక్క ఉదాహరణతో చెప్తాను. ఒక పెద్ద ఫార్మా కంపెనీ యజమాని ఉన్నాడు. ఆయన పురుగు మందులు తయారు చేస్తాడు. పంటల మీద పడే పురుగు మందులు తయారు చేస్తాడు. ఆ పురుగు మందులు అమ్ముకొని కోట్లు గడించాడు. ఆ పురుగు మందులను అమ్ముకోవడానికి లక్షలు వినియోగించి అడ్వర్టైజ్మెంట్లు చేస్తారు. ఆ అడ్వర్టైజ్మెంట్లని మనందరినీ మెప్పించేదానికి పెద్ద పెద్ద సినిమా యాక్టర్లని వినియోగిస్తాడు. ఆయన ఈ ప్రకృతి పంటలు బండే షాపుకి వెళ్ళి, పురుగు మందులు వేయని షాపులకు వెళ్ళి, రసాయన ఎరువులు వాడని ఆహార వస్తువులు కొనుక్కొని తెచ్చుకొని తింటాడు. దేశానికి మనకేమో రసాయన ఎరువులు, పురుగు మందులు అమ్ముతాడు. ఆయన మాత్రం ప్రకృతి వ్యవసాయాన్ని ఆసరా చేసుకుని వాటన్నిటికి ఎక్కువ కాలం బతకాలని చెప్పేసి అనుకుంటున్నాడు. ఈ వైరుధ్యం చూడండి. అందుకని ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఈరోజు ఇంతకుముందు ఆ మిత్రుడు చెప్పినట్టు కోట్ల ప్రజల యొక్క జీవితాన్ని మెరుగు చేయడానికి, ఆరోగ్యాన్ని మెరుగు చేయడానికి, వాళ్ళని సంరక్షించడానికి అవసరమైన పద్ధతిలో, అవసరమైనంత పద్ధతిలో, మోతాదులో ఉత్పత్తి చేస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ ప్రపంచంలో కోట్లు గడించి వాళ్ళ ఆస్తులు ఏం చేయాలో తోచుకోక ఇప్పుడు బతికిన కాలం సాలదని, ఇంకా ఎక్కువ కాలం బతకాలని ప్రజలందరినీ సచ్చేదానికి పనికొచ్చేవన్నీ ఉత్పత్తి చేస్తూ వాళ్ళు మాత్రం సుఖంగా బతకడానికి పనికొచ్చే ఇట్లాంటి వ్యవసాయాల్ని ప్రోత్సహించి ఆ వ్యవసాయం ద్వారా ఉత్పత్తి అయిన సరుకును మామూలు సామాన్యమైన వాడు కొనలేని పరిస్థితిని తీసుకొచ్చి దీంట్లో ఉండే వెనక ఈ వర్గ ప్రయోజనాన్ని మనం అర్థం చేసుకోకపోతే ఈ ఎందుకు ప్రోత్సహించబడుతున్నాయి అని చెప్పేసి మనకేం అర్థం కాదు. నేను ఢిల్లీలో ఉంటాను. ఒకసారి మార్కెట్లోకి వెళ్ళి కొర్రలు కొన్నాను. హైదరాబాద్లో 120 రూపాయలు, ఢిల్లీలో 280 రూపాయలు. అదే ప్రకృతి వ్యవసాయం ద్వారా ఉత్పత్తి చేసిన కొర్రలు అయితే 560 రూపాయలు. ఏ సామాన్యమైన మనిషి అయినా కొంటాడండి. ఇంతకుముందు చెప్పిన వాళ్ళు తప్ప మనల్ని నాశనం చేయడానికి సరిపోయే ఉత్పత్తులన్నీ ఉత్పత్తి చేసి వాళ్ళు మాత్రం సుఖంగా బతకడానికి పనికొచ్చే ఉత్పత్తులు ఖరీదైనా పెట్టుకునే వాళ్ళు చేసుకోగలిగిన మాట తప్ప ఇంకోటి కాదు. అందుకని దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇటువంటి విషయాలు, అటువంటి విధానాలని ఈరోజు మొదటి పుస్తకంలో కొన్నింటి మేరకు, చిన్న పుస్తకం కాబట్టి కొన్నింటి మేరకు రాంభూపాల్ వివరించారు. మీరు అవకాశం ఉంటే చదవండి. ఇక రెండో విషయం అసమానతల గురించి. దీని గురించి కూడా ఎక్కువ చెప్పను. కానీ అసమానతలు ఎంత వెగటు పుట్టించేది, ఎంత రోత పుట్టించేట్టు భారతదేశంలో పెరిగినాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు అమెరికా సంపన్నమైన దేశం అంటున్నాం.
మన దేశంలో ఉన్నంత అసమానతలు అమెరికాలో కూడా లేవు. మన దేశంలో సగటు ఆదాయం, ఈ లెక్కలు కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు, మారవచ్చు, సగటు ఆదాయం $400 $500 ఉంది. అదే చైనా యొక్క సగటు ఆదాయం 4000 దాకా పెరిగింది. అమెరికా యొక్క సగటు వ్యక్తి ఆదాయం $40,000 ఉన్నది. ఇంత వ్యత్యాసం ఉంది. ఇంత వ్యత్యాసం ఉన్న అమెరికాలో అసమానతల యొక్క వ్యత్యాసం తక్కువగా ఉంది, మన దేశంలో అంత ఎక్కువగా ఉంది. అంటే మన దేశంలో పేదరికం ఉన్నా కానీ ఆ పేదరికంలో సంపన్నుల యొక్క ఆస్తులు చాలా తీవ్రంగా వేగంగా పెరిగిపోతున్నాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అది చాలా వెర్రితలలు వేసే పరిస్థితి ఉంది. 2014లో అదానీ గారి ఆస్తి 44,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు 2024లో అదానీ గారి ఆస్తి 7,80,000 కోట్ల రూపాయలు. 10 సంవత్సరాల్లో ఇన్ని రెట్లు ఎలా పెరిగింది? ఏం కష్టపడి సంపాదించాడని పెరిగింది? ఈ దేశంలో కష్టపడే వాళ్ళని, ఈ దేశంలో ప్రభుత్వం యొక్క సొమ్ముని, ప్రజల యొక్క సొమ్ముని, వారు నిర్మించిన ఆస్తుల్ని కొల్లగొట్టకుండా ఒక వ్యక్తి ఇంత ఆస్తులు ఎలా సంపాదిస్తాడు? ఆ సంపాదించడానికి మన సమాజం ఎందుకు ఒప్పుకుంటుంది? మనం ఒప్పుకోవాలా దాన్ని? ఇవన్నీ మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు. ఇదే కనుక ఇలాంటి అసమానతలు కొనసాగితే ఒక సామాజిక అశాంతి, సామాజిక ఒక ఇది బయలుదేరదని, సంక్షోభం బయలుదేరదని మనం ఎలా చెప్తాం? అంబానీ గారి ఆస్తి చూడండి, 2014లో 1,00,000 కోట్ల రూపాయలు వస్తుంది. ఇప్పుడు 8 లక్షల కోట్ల రూపాయలు వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? అంబానీ గారు తన కొడుక్కి పెళ్లి చేశాడు. ఆ పెళ్లికి ఎంత ఖర్చో మీకు తెలుసా? 4,000 కోట్ల రూపాయలు. ఈ మధ్య పేపర్లని మీరు చదువుతుంటారు కాబట్టి మీకు తెలుసు. ఈ మధ్య ఒక సినిమా యాక్టరు విమర్శ చేశాడు అంబానీ గారిని. 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినందుకు కాదు, అందరు సినిమా యాక్టర్లకి 2 కోట్లు ఖరీదు చేసే వాచ్ ఇచ్చాడు, నాకు మాత్రం ఇవ్వలేదు, ఇది అన్యాయం కాదా అని చెప్పేసి ఆయన విమర్శ చేశాడు. సరే, ఆయన ఏ విమర్శ చేసినా 2 కోట్ల రూపాయలు గిఫ్ట్, వాచ్ గిఫ్ట్ వచ్చిన వాళ్ళందరికీ చేశారు. ఇంత వేలం వెర్రిగా 4,000, మీకు 40 లక్షలు ఇస్తాం, ఖర్చు పెట్టగలరా మీరు పెళ్లికి? అనుమానమే. కానీ 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేయాల్సినంత భారతదేశం ఉందా? ఒకవేళ అంత సంపద ఉన్నా అట్లాంటిది అవసరమా? అలాంటి పద్ధతిలో ఖర్చు చేస్తే ఈ ప్రకృతి బతుకుద్దా? ఈ ప్రకృతి వనరులన్నీ ఆ రకంగా నాశనం అయిపోతూ ఉంటే, సమాజం అంతా, ప్రజలంతా బాధలు పడుతుంటే దాన్ని మనం వేచి చూస్తుండాలా? ఇది అసమానతలు ఎంత తీవ్రమైన స్థాయిలో భారతదేశంలో ఉన్నాయని చెప్పేదానికి నేను కొన్ని ఉదాహరణలు చెప్పాను. వీటిని సంఖ్యాపరంగా, లెక్కల పరంగా ఇంకా వివరంగా మనం చెప్పుకోవచ్చు. అటువంటి వివరాలు ఇవన్నీ ఈ పుస్తకంలో కూడా కొంతమేరకు వచ్చి ఉంటాయి. కాబట్టి వాటిని కూడా మీరు చదవాలని చెప్పేసి కోరుతున్నాను. ఇక చివరిది ఏంటంటే, ఈ మన దేశంలో రాజకీయాలు ఒకప్పుడు ఇందిరాగాంధీ సోషలిజం అంది, అంతకుముందు నెహ్రూ గారు అభివృద్ధి అన్నారు, అలాగే అనేక మంది అనేక పాలకులు అనేక విధానాలు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో విజన్ 20 అన్నారు, ఇప్పుడు విజన్ 2047 అన్నారు, రకరకాలు చెప్తున్నారు. కానీ వీటన్నిటికన్నా ఈరోజు భారతదేశంలో రాజకీయాలు మతోన్మాదం అనేది శాసించే పరిస్థితిలో ఉంది. ఈ విషయానికి సంబంధించి 3వ పుస్తకం చెప్పబడింది. కానీ దీనికి సంబంధించి కూడా నేను ఎక్కువ విషయాలు చెప్పను, ఒక్క విషయం చెప్తాను. మన దేశంలో 1991లో బాబ్రీ మసీదుని కూల్చివేశారు. అక్కడ రామ మందిరం ఇప్పుడు కట్టారు. ఎందుకంటే అంతకుముందు రామ మందిరాన్ని కూల్చివేసి బాబ్రీ మసీదుని కట్టారని చెప్పేసి దాని నెపంతో దాన్ని కూల్చేసి ఇప్పుడు దీన్ని కట్టారు. ఆ సందర్భంలో తీవ్రమైన సంక్షోభం వచ్చింది దేశంలో. అప్పుడు పార్లమెంట్ ఒక చట్టం చేసింది 1991లో. అదేంటంటే ప్రార్థనా స్థలాల పరిరక్షణ చట్టం. ఆ చట్టం ఏం చెప్తుందంటే, చాలా తగాదాలు ఉన్నాయి, వాటన్నిటిని పక్కన పెడదాం, ఈ ఒక్క అయోధ్య విషయం తప్ప మిగతా ఏ ప్రార్థనా స్థలం అయినా కానీ, ప్రార్థనా మందిరం అయినా కానీ 1947 ఆగస్టు 15 ఎలా ఉంటుందో అలా ఉండాలి, దాన్ని ఎవరు మార్చకూడదు, దాన్ని ఎవరు మార్చాలని ప్రయత్నం చేయకూడదు అని చెప్పి చట్టం చేశారు. ఆ చట్టాన్ని సుప్రీంకోర్టుకి వెళితే సుప్రీంకోర్టు సమర్థించింది. ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి
అక్కడ మతభావాల్ని భావోద్వేగాలను సృష్టించి గెలవాలి కాబట్టి మళ్ళీ సంభాల్లో ఏదో మసీదు కింద ఏదో ఉందని, గ్వాలియర్ ఆజ్మీర్ దర్గాలో మళ్ళీ ఏదో ఉందని, మధురలో ఏదో ఉందని వాటిని సర్వేలు చేయాలని చెప్పేసి ఈరోజు గొడవలు జరుగుతున్నాయి. 1991 చట్టం దానికి వ్యతిరేకంగా ఉంది. అయినా చట్టాన్ని లెక్క చేయకుండా ఈరోజు ఇది చేస్తున్నారు. ఇది న్యాయమా, భారతదేశానికి ఉపయోగమా అని చెప్పేసి అది ఒకళ్ళు నిజమేనని అనుకుందాం. ఆనాడు పాలకులు, ముస్లిం పాలకులు దేవాలయాలను కూలగొట్టి దాని స్థానంలో మసీదులు కట్టారు అనుకున్నాం. ఏ మసీదు ఎలా జరిగిందనేది మన పరిశోధన చేశారు, తెలుస్తారు. నేను వాళ్ళు చూసుకున్నాను అనుకుంటే వాటన్నిటిని కూలగట్టి మళ్ళీ తిరిగి కట్టడం పరిష్కారం? లాజికల్గా చూస్తే అది పరిష్కారం అంటున్నాం. అట్లాంటిది మన దేశానికి అవసరమా? అట్లాంటి పద్ధతిలో కట్టుకోవాలా? వేరే స్థలాలు లేవా? మసీదులు కట్టుకోవాలనుకున్న స్థలాలు ఉన్నాయి, చర్చిలు కట్టుకోవాలని స్థలాలు ఉన్నాయి, రామాలయాలు, వైష్ణవాలయాలు ఏం కట్టుకోవాలని స్థలాలు ఉన్నాయి. అటువంటి వాటి కట్టుకోవడానికి మనం ఎందుకు సిద్ధం కాకూడదు? ఆ రకంగా ఒక రకమైన సామరస్యపూర్వకంగా మనం దీన్ని ఎందుకు పరిష్కారం చేసుకోకూడదు? కాదు అక్కడే దాన్ని కూలగట్టాలా, అక్కడే కట్టాలని చెప్పేసి పద్ధతిలో ఏమైనా తర్కం ఉందా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. తర్కం పక్కన పెట్టండి, దేశానికి అవసరమా అని చెప్పేసి అడుగుతున్నాను. దేశానికి అవసరం కాదు. ఈ దేశం ఐక్యత, మనం ఐక్యంగా లేకుండా ప్రపంచంలో మనం ఒక అగ్రదేశంగా ఎలా అభివృద్ధి అవుతామని చెప్పేసి కూడా ప్రశ్న. ఏ రూపంలో చూసినా నేను సమంజసం కాదు. నేను ఇంకోటి కూడా చెప్తాను. పాత తప్పిదాలని సరిదిద్దేదానికి కొత్త తప్పిదం చేయడం అని చెప్పేసి పరిష్కారం అనేది కూడా నేను అడుగుతున్నాను. చారిత్రకంగా జరిగిన తప్పిదాలను ఇప్పుడు సరిచేయడానికి పూనుకోవడం, ఎవరో తప్పు చేసిన వాడిని ఇప్పుడు సరిచేయడానికి పూనుకోవడం కూడా నైతికంగా, చారిత్రకంగా సరైందా అని చెప్పేసి అడుగుతున్నాను. ఒకవేళ చారిత్రకంగా, నైతికంగా సరైందైతే నేను ఇంకోటి కూడా అడుగుతాను. ఈ దేశంలో 3000 సంవత్సరాల నుంచి కుల వ్యవస్థ ఉంది. ఈ కుల వ్యవస్థలో దళితులంటే ఇప్పుడు వాడుతున్నాం, ఎస్సీలని ఇప్పుడు వాడుతున్నాం. మాదిగా ఇటువంటి కులాలని చాలా హీనంగా చూసాం, క్రూరంగా చూసాం. వాళ్లే కాదు, గిరిజనులను క్రూరంగా, హీనంగా చూసాం, మహిళలను క్రూరంగా, హీనంగా చూసాం. అలాగే సేవా కులాలను కూడా క్రూరంగా, హీనంగా చూసాం. అన్నీ ఎందుకు? చదువుకోకూడదు దళితులు, చదువుకోకూడదు మహిళలు. చదివారంటే నాలుకలు కోసేస్తారు, విన్నారంటే చెవుల్లో సీసం కోసేస్తారు. ఇప్పుడు అటువంటి నేరాలు చేసిన అగ్రకులాలకి ఇప్పుడు ఎటువంటి శిక్ష వేయాలి? వాళ్ళకి నాలుకలు కోద్దామా? వాళ్ళకి చెవుల్లో సీసాలు పోద్దామా? మనం ఏం చేయాలి దానికి పరిష్కారం? ఆ రోజు గుప్తుల స్వర్ణయుగం అని చెప్తాం. గుప్తుల కాలం నాటికి మాలామాదికలకి మూతులకు ముంతలు కట్టేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు గాలిలో కలిసి అగ్రవర్ణాల మీద పడుద్దామని చెప్పేసి. ముడ్డికి తాటాకు కట్టేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు నడిచిన దాన్ని అది పూడ్చుకుంటూ వచ్చుద్ది, మళ్ళీ అగ్రకులాలు వాటి మీద నడవడానికి అవకాశం లేకుండా. ఇప్పుడు మనం అందరం వీళ్ళకి ముంతలు కట్టి అగ్రకులాలకి ముడ్డికి తాటాకు కట్టి బజార్లో నడిపిద్దామా? దానికి ఈరోజు మనం అటువంటి శిక్ష వేద్దామా? ఎవరైనా అటువంటి శిక్ష వేయాలని తప్పని చెప్తాం. ఆనాడు జరిగిన తప్పిదాలకి ఈనాడు శిక్ష వేయడం కాదు మార్గం. అటువంటి తప్పిదాలు జరగకుండా చూడటం అని చెప్పేసి పరిష్కారం అని చెప్తాం. అది ఈరోజు దేశానికి కావాల్సింది. అందుకని ఈరోజు దేశంలో అంత వైషమ్య పూరిత వాతావరణాన్ని సృష్టిస్తున్న నేపథ్యంలో దీని గురించి సరైన చర్చ అవన్నీ జరగాల్సిన అవసరం ఉంది. ఈ దేశ ఐక్యతను కాపాడాల్సిన అవసరం ఉంది. ప్రజల మధ్య సామరస్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. అన్ని తరగతుల యొక్క ప్రజలు, దళితుల దగ్గర నుంచి అగ్రకులాల వరకు వాళ్ళ మధ్య ఐక్యతే కాదు, సమానత్వం సాధించాల్సిన అవసరం ఉంది. అలాగే వ్యవసాయంలో ఈరోజు మళ్ళీ పెట్టుబడి ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతుంది. ప్రపంచంలో మన దేశం ఉన్నంత పెద్ద వ్యవసాయం ఎక్కడా లేదు. చైనాలో కూడా లేదు. మన దేశంలో ఉన్నంత సారవంతమైన భూమి లేదు. మన దేశంలో ఉన్నంత నీళ్లు సౌకర్యాలు ఎక్కడా లేవు. మన దేశంలో ఉన్నంత ఎండ, వ్యవసాయానికి పనికొచ్చే ఎండ ఎక్కడా లేదు. మన దేశంలో పండిన పూల వెరైటీస్, మన దేశంలో పండినంత పండ్లు వెరైటీస్ ఏ దేశంలో లేవు. ఈరోజు మన దేశంలో ఉండే పండ్లన్నీ కావాలి, మన దేశంలో ఉండే రొయ్యలన్నీ కావాలి, మన దేశంలో ఉండే పూలన్నీ కావాలి. ఇవన్నీ అమెరికాలోను, యూరోప్లోనూ ఎక్కడ పండవు. అందుకని మన ఆహారం మానేసేసి ఇవన్నీ పండించి వాళ్ళకి సరఫరా చేస్తే వాళ్ళు సుఖంగా బతుకుతారు. అది మనం చేయలేం. కాబట్టి ఈరోజు పెట్టుబడి ఇక్కడికి రావాలి, ప్రపంచ పెట్టుబడి ఇక్కడ రావాలి వ్యవసాయంలో. అందుకనే 2027లో
చంద్రబాబు నాయుడు గారి విజన్లో 40% పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి వ్యవసాయం మన రాష్ట్రంలో అందించాలి 2047కి అని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఇటువంటివన్నీ ఉత్పత్తి చేసేదానికి. అలాగే ఇప్పుడున్న చిన్న చిన్న 2 ఎకరాలు 3 ఎకరాలు అన్నారే, ఈ 2 ఎకరాలు 3 ఎకరాలు వాళ్ళు వాళ్ళ వ్యవసాయం చేసుకోలేరు కాబట్టి వాటన్నిటిని కలిపి కాంట్రాక్ట్ పద్ధతిలో పెద్ద కంపెనీలకి అందించాలి. అప్పుడే ఈ వ్యవసాయంలో మార్పులు పెద్ద పెట్టుబడికి జోక్యం చేసుకునే దానికి ఇప్పుడు ఎక్కడెక్కడో లాభం సంపాదించుకుంటున్నారు, వ్యవసాయంలో కూడా లాభం సంపాదించుకోవడానికి ఈ కంపెనీలకు అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంది. వీటన్నిటిని అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకాలు పనికొస్తాయని చెప్పేసి నేను ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆర్గనైజర్స్కి విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం. ఇప్పుడు ఈ వ్యాసాల రచయిత రాంభూపాల్ గారు మాట్లాడతారు. ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ పొలిటికల్ సైన్స్ చేశారు, తర్వాత బిఎడ్ చేశారు. ఆ అధ్యయనం దాంతోపాటు దీర్ఘకాలం అనంతపురం జిల్లాలో కష్టజీవుల ఉద్యమ నిర్మాణంలో ముఖ్యమైన బాధ్యతలు పోషించారు. జీవితాన్ని ప్రజా చైతన్యాన్ని కోసం, ప్రజా ఉద్యమాల కోసం, సమాజ మార్పు కోసం అంకితం చేసినటువంటి వ్యక్తి ఆయన. రాంభూపాల్ గారిని ఇప్పుడు తన పుస్తకాల గురించి తన ప్రతిస్పందనని మీకు తెలియజేయాలని కోరుతున్నాను. అధ్యక్షులు పెద్దలు శర్మ గారు, పుస్తకాలు ఆవిష్కరించినటువంటి ఆవిష్కర్త గౌరవనీయులు కమ్రేడ్ బివి రాఘవులు గారు, బుక్ హౌస్ ప్రజాశక్తి బుక్ హౌస్ మేనేజర్ లక్ష్మయ్య గారు, ఈ సభలో పాల్గొంటున్న పెద్దలు, ఇక్కడ ఆవిష్కరించడానికి అవకాశం కల్పించినటువంటి విజయవాడ పుస్తక మహోత్సవ నిర్వాహకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, ఇంతకుముందే శర్మ గారు చెప్పినట్టు రాష్ట్రంలో బాగా వెనకబడినటువంటి జిల్లా అనంతపురం. నిత్యం కరువు, కాటకాలు, ఆకలి, ఆత్మహత్యలతో ఉండేటువంటి జిల్లా. అందుకనే ఆ జిల్లాల్లో ఉన్నాం కాబట్టి వ్యవసాయంలో వస్తున్నటువంటి అనేక అంశాలు ప్రత్యక్షంగా అనుభవిస్తున్న వాళ్ళం కాబట్టి వ్యవసాయం గురించి, వ్యవసాయంలో ప్రభుత్వాల విధానాలు ఏ రకమైన ఫలితాలు ఇస్తున్నాయి అనే దానికి ప్రతిస్పందనగానే వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పుల గురించి రాయడం జరిగింది. ముఖ్యంగా మనందరం చూస్తున్నాం, కరువు జిల్లాల్లో పంటలు సాగు తగ్గిపోతుంది వర్షాలు లేక. కానీ అనంతపురంలో శీతల ప్రాంతంలో కాశ్మీర్లో పండే యాపిల్ పండిస్తున్నారు, ఎడారి ప్రాంతంలో పండే ఖర్జూరం కూడా పండుతుంది. ప్రపంచంలోనే అతి తక్కువ ప్రాంతంలో పండుతున్నటువంటి కెనడా లాంటి దేశాల్లో ఒక ప్రాంతంలోనే పండుతున్నటువంటి వకాడెమయ్య అనేటువంటి ఒక కొత్త రకపు పండ్లు కూడా అనంతపురంలో పండుతున్నాయి. అంటే దీన్ని బట్టి చూస్తే పండ్ల సాగులో, ఉద్యానవన పంట సాగులో రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి అవుతున్నటువంటి ప్రాంతాల్లో అనంతపురం ముందుంది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు కూడా పదే పదే చెప్తున్నారు అనంతపురాన్ని ఇప్పుడు ఫ్రూట్ బౌల్గా చూస్తామని. మరి ఒకవైపు కరువు అంటూ, రెండో వైపు ఇన్ని పంటలు ఎట్లా సాధ్యమవుతున్నాయి? 46 రకాల పూలు సాగు అవుతున్నాయి, ఫ్లవర్స్. మనం ఫ్లవర్స్ అంటే కొన్ని రకాలు మాత్రమే రోజువారీ మార్కెట్లో చూస్తాం, కానీ విభిన్న రకాల పూల తోటలు సాగులోకి వచ్చినాయి. ఎట్లా సాధ్యమవుతుంది? ప్రభుత్వాల ప్రోత్సాహం వల్ల కాదు, రైతు ప్రయోగాల వల్ల ఇది సాధ్యమవుతుంది. అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. పంటల సాగు అంటే కాలువల్లో నీరు పారి పంట పొలం అంతా నీరుతో ఉంటే పంటలు సాగు చేయడం అనేది మామూలు సాగులో మనం చూసేది, నీటి సాగు ఉండే ప్రాంతాల్లో. కానీ డ్రిప్ స్ప్రింక్లర్స్, చుక్క చుక్క నీటితోనే, ఆ కొద్దిపాటి నీటితోనే అద్భుతమైన పంటలు సాగు చేయడం అనేది వెనకబడిన ప్రాంతాల్లో, నీరు తక్కువ ఉన్న ప్రాంతాల్లో సాగు జరుగుతుంది. మరి ఇంత పెద్ద ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు అక్కడ పంటలు రైతులకు గిట్టుబాటు కావడంలా, నీరు బాగా ఉండి సమృద్ధిగా ఉన్నాయనుకుంటున్నటువంటి ప్రాంతాల్లో సాగు తగ్గిపోతుంది. ఈ మధ్యకాలంలో మనం చూసిన నెల్లూరులో ప్రాజెక్టులు నిండి పంట పొలాలు బీడు, ఇప్పుడు చాలా ప్రాంతాల్లో అది కనపడుతుంది. దీనికి కారణం ఏమిటనేది మాత్రం లోతుగా మీరు పెద్దలు చాలామంది ఉన్నారు కాబట్టి మీరు ఆలోచించాలి, ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. ముఖ్యమైనది ఈరోజు రైతుకు పంట పెట్టుబడి ఖర్చులు భారీగా పెరిగిపోయినాయి. ఆ పెట్టుబడి ఖర్చులు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పంట సాగు, అనేక రకాల ఖర్చులు పెరిగిపోయినాయి.
ఈ ఖర్చులకు రోజువారీ నగదు ఉంటే తప్ప వ్యవసాయం చేయలేని పరిస్థితి వచ్చింది. అందుకనే రైతులు వ్యవసాయం చేయాలంటే నగదు ఉన్న వాళ్ళు మాత్రమే వ్యవసాయం చేయగలరు. నగదు లేని వాళ్ళు రైతు పొలాల్ని బీడు పెట్టడం లేదా పంటలు పొలాల్ని కౌలుకి ఇచ్చేసి పట్టణాల్లో కూలీలుగా మారడం అనేది పెరుగుతుంది. అందుకని పంట పెట్టుబడి ఖర్చులు పెరగడం మొదటి సమస్యగా ఉంది. రెండోది పంట రుణ పరపతి. గతంలో ప్రభుత్వాలు సహకార బ్యాంకుల ద్వారా లేదా ప్రభుత్వ బ్యాంకుల ద్వారా రుణ పరపతి పేద రైతులకు మధ్యతరగతి రైతులకు కలిగేది. ఇప్పుడు రుణ పరపతి పెరిగింది. యాక్చువల్గా లెక్కల ప్రకారం చూస్తే ప్రభుత్వ బ్యాంకులు వ్యవసాయ రుణాలు ఇవ్వడం పెరిగింది. కానీ వ్యవసాయ రుణాల్లో 18% మాత్రమే నిజమైన 5 ఎకరాల లోపు ఉండే రైతులకు అందుతుంది. 92%, దాదాపు 82% పెయ్యి వాళ్లకు, ఎక్కువ పొలం ఉండే వాళ్లకు లేదా ఇతర వ్యవసాయ పరికరాల పేరుతో వ్యవసాయ అభివృద్ధి పేరుతో తీసుకునే రుణాలు పెరిగిపోతున్నాయి. అందుకని నిజమైన సాగుదారులకు రుణపరపతి, ప్రభుత్వ రుణపరపతి తగ్గిపోయింది. మూడవది చివరిది మనం చూస్తున్నది గిట్టుబాటు ధరలు. ఇప్పుడు ఏ పంట పండించినా గిడుతుందనే నమ్మకం రైతులకు లేదు. అందుకనే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కొత్త ప్రయోగాలు చేస్తే తప్ప వ్యవసాయాన్ని కాపాడుకోలేని పరిస్థితి ఉంది. అందుకనే వ్యవసాయం అనేది ఈరోజు తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉంది. దానివల్లనే ఆత్మహత్యలు, వలసలు, గ్రామీణ ప్రాంతాల్లో జీవనం తగ్గడం ఈరోజు కూడా మనందరం చూసే ఉంటాము. హిందూ పత్రికలో ఒక ప్రముఖ జర్నలిస్ట్ వ్యాసం రాసినాడు. 2036 నాటికి భారతదేశంలో 42% మంది పట్టణాల్లో నివసిస్తారు. 78% మంది 78% జీడిపి ఓన్లీ పట్టణాల నుంచి గవర్నమెంట్ మన దేశానికి వస్తుందని చెప్పినాడు. అంటే అర్థం 2036 తర్వాత వ్యవసాయంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదల పరిస్థితి మరింత దుర్భరం అయిపోయే పరిస్థితి కనపడుతుందనేది స్పష్టంగా ఆయన అనేక వివరాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నది ఆర్థిక అసమానతల గురించి పెద్దలు రాఘుల్ గారు చాలా వివరాలు చెప్పారు. ఆర్థిక అసమానత పెరగడం అనేది ఆదాని, అంబానీ వాళ్ళ లెవెల్లో స్పష్టంగా కనపడుతుంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో రోజువారీ పట్టణాల్లో ఉండే కుటుంబాల్లో చూసినప్పుడు ఆర్థిక అసమానతలు పెరుగుతున్న దశలో పేదలు పేదలుగా చెప్పుకోవడానికి, పేదరికంలో ఉన్నామని చెప్పుకోవడానికి వీలు లేనంతగా మానసికమైనటువంటి అభివృద్ధి కనపడుతుంది. మనం ఒకప్పుడు పేదలు అంటే పేదరికంలో ఉండడం, పేదలుగా ఉండడం అనేది తమ పేదరికాన్ని చెప్పుకోవడానికి అదేమి సిగ్గుగా ఫీల్ అయ్యే పరిస్థితి కాదు. కానీ ఈరోజు వచ్చినటువంటి అనేక వినిమయవాదం వల్ల లేదా బయట ఉన్నటువంటి మీడియా ప్రచారం పేదలు కూడా పేదలని చెప్పుకోవడానికి ఇష్టపడనక తమ జీవితాల్ని ఏదో రకంగా అప్పులు చేసైనా సరే లేదా లేని డాంబికాల కోసమైనా ఖర్చులు పెట్టుకునేటువంటి ధోరణి పెరిగిపోయి మరింతగా ఆస్తులు కోల్పోతున్న పరిస్థితి చూస్తాం. అనేక గ్రామాల్లో ఆ పుస్తకాల్లో వివరాలు ఉన్నాయి. మీరు దయచేసి చూడగలిగిన వాళ్ళు చదవండి అని చెప్పేసి కోరుకుంటున్నాను. దాంట్లో గ్రామాల్లో అదేవిధంగా పట్టణాల్లో పేదలు నివసించే ప్రాంతాల్లో వినిమయం విపరీతంగా పెరిగిపోయింది. ఆదాయం తగ్గింది. ఆదాయం తగ్గి వినిమయం పెరిగిందంటే మైక్రో ఫైనాన్సులు, యాప్లు, రుణ యాప్లు, ఇప్పుడు సోషల్ మీడియాలో మనకు వస్తున్న అందుబాటులోకి వచ్చిన అనేక కొత్త కొత్త అవకాశాల్లో అప్పులు పెరుగుతున్నాయి. ఈ అప్పుల్ని 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకు రొటేషన్ చేయగలరు. ఆ తర్వాత ఉన్న ఆస్తుల్ని, ఉన్న ఇంటి కొద్దిపాటి భూమి లేదా కొద్దిపాటి ఇల్లు దాన్ని అమ్మేసుకుంటున్నారు. అందుకని ఆస్తులు కోల్పోవడం అనేది ఈరోజు సరుకుల కొనుగోలు వేటలో ఆస్తులు కోల్పోవడం అనేది స్పష్టంగా కనపడుతుంది. అదేవిధంగా నేను ఇంతకుముందు వ్యవసాయంలో చెప్పేటప్పుడు ముఖ్యమైన అంశం మిస్ అయినాను. ఒకటి, ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడి ఇతర ఏ వ్యాపకాలు లేకుండా ఓన్లీ వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడినటువంటి యువకులకు ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇష్టపడటంలా. ఓ రకంగా చెప్తే ఈరోజు వ్యవసాయదారులకు పిల్లలు దొరకని పరిస్థితి ఉంది. నేను అనంతపూర్లోనే, మాది అనంతపూర్ పక్కనే 29 కిలోమీటర్లు జిల్లా సెంటర్కి పామిడి అనేటువంటి ఓ మండలం ఉంది, మిడుతూరు గ్రామం. ఆ గ్రామంలో 14 మంది కర్ణాటక నుంచి లేదా ఒరిస్సా బార్డర్ నుంచి అమ్మాయిలు తెచ్చుకున్నారు రైతు కుటుంబాల్లో పెళ్లిళ్ళు చేసుకోవడానికి. ఒక్కొక్క కుటుంబం 5,000 నుంచి 7,000 రూపాయలు డబ్బులు కట్టి అక్కడ అమ్మాయిలు తీసుకొచ్చుకొని ఇప్పుడు వాళ్ళు జీవిస్తున్నారు. వచ్చిన అమ్మాయిలకు తెలుగు రాదు, చేసుకున్న వానికి కన్నడం రాదు. ఎంత ఆశ్చర్యపోతాం. రాబోయే కాలం ఏమవుతుంది వ్యవసాయం మీద ఆధారపడిన రైతుల పరిస్థితి అనేది దాంట్లో మనకు కనపడుతుంది. అందుకని ఇవన్నిటినీ కప్పిపుచ్చడానికి, ఈ వాస్తవాలన్నింటినీ బయటికి రాకుండా ఉండడానికి సంబంధం లేని అనేక అంశాలని చర్చనీయాంశం చేస్తున్నారు. అది మీడియా ద్వారా వాళ్ళ పాలకులకు లేదా దీనివల్ల లాభపడుతున్నటువంటి వాళ్ళు అనేక ప్రయోగాలు చేసి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. విద్వేష రాజకీయాల్ని, సున్నితమైన అంశాలని, వ్యక్తిగతంగా ఇంట్లో ఉండాల్సిన అంశాలని వీధులకు లాగి దాని చుట్టూ మొత్తం ప్రజలందరినీ చర్చనీయాంశం చేసి ప్రజల్ని పక్కదారి పట్టి చేసి అసలు విషయాలు మరుగు చేస్తున్నారు. వ్యవసాయంలో భూములు కోల్పోతున్న రైతుల గురించి మాట్లాడటంలో, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల గురించి మాట్లాడటంలో చిన్నపిల్లలకే పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. ఒక గ్రామంలో
ఒక ఊరు నుంచి 11 కిలోమీటర్లు స్కూల్కి పోవాలి, హై స్కూల్కి. ఎలిమెంటరీ స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్ వరకు ఆ ఊరిలో ఉంది. అక్కడి నుంచి 12 కిలోమీటర్లు ఆటోలో ప్రయాణం చేయాలి అమ్మాయిలు. ఆ పోయే క్రమంలో ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందని చెప్పేసి 9వ తరగతి అమ్మాయి ఆ స్కూల్కి పోతున్నటువంటి 9 మందికి ఒకేసారి పెళ్లిళ్ళు చేసేసినారు. కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తే పెళ్లిళ్ళు చేసినటువంటి తల్లిదండ్రుల మీద కేసులు పెట్టినారు. అసలు కారణం స్కూల్ లేకపోవడం, అది వదిలేసి పెళ్లిళ్ళు చేసినటువంటి తల్లిదండ్రుల మీద కేసులు పెట్టినారు. కాబట్టి ఇట్లాంటి విషయాలన్నీ వెలుగులోకి రాకుండా కేవలం ఇతర అంశాలు, సున్నితమైన అంశాల చుట్టూ తిప్పుతున్నారు. అందుకనే ఈ 3 పుస్తకాల్ని తీసుకురావడానికి ప్రయత్నం చేశాను. దయచేసి చదవండి. మీ విలువైన అభిప్రాయాలు, దాంట్లో అడ్రస్, ప్రజాశక్తి బుక్ హౌస్ అడ్రస్, నా ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయి. మీ విలువైన అభిప్రాయాలు, సూచనలు ఇస్తే భవిష్యత్తులో దాన్ని సరిదిద్దుకుంటానని తెలియజేస్తూ వింటున్నటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. ఈ ఒక్క విషయం మాత్రం నేను చెప్తాను. పుస్తకాలు చదవడం, అక్షర జ్ఞానం, ఇంకా పాండిత్యం, పరిశోధనలు చేసిన సామర్థ్యం ఉన్నవాళ్ళు చాలామంది మనలో ఉంటారు. నాకు ఒక మారుమూల గిరిజన గ్రామంలో ఆ ఊరు వెళ్ళినప్పుడు ఆ రోజు అక్కడ వాళ్ళ దేవత పండుగ అవుతున్నప్పుడు ఆ పండుగ చేస్తున్న పూజారిని అడిగాను, ఒకళ్ళే కదా దేవత, అందుకని పేరే దేవత అని అన్నాడు. ఉండడం, ఎన్ని మతాలు ఉండడం, వాటి మధ్య ఘర్షణలు ఉండడం, ఆ పేరుతో రాజకీయాలు నడవడం, ఈ రాజకీయాలకి సామాన్యులు బలైపోవడం, దీన్నంతటినీ ఎలా సమర్థిస్తారో ఆ పండితులు ఎవరైనా చెప్పాలి. నాకు కాదు చెప్పాల్సింది, ఆ మారుమూల గ్రామంలో ఉండే ఆ గిరిజన మిత్రుడికి చెప్పాలి. అతను నాకు పెద్ద పాఠం నేర్పాడు. అంటే మన మూలాలని, బేసిక్స్ని మర్చిపోయి ఎక్కడికో డైవర్ట్ అవ్వడం వల్ల మనమే నష్టపోతున్నాం, సమాజమే నష్టపోతాం. అందుకని వాస్తవాలను గ్రహించడం అనేటువంటిది, మళ్ళీ నేల మీద నిలబడడం అనేటువంటిది చాలా కీలకం. ఇంకొక ఆయన నాతో ఒక ఉదాహరణ చెప్పాడు. అందరూ రాముడి పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్నారు, కానీ రాముడు నాకు తెలిసి రామదాసుని జైలు నుంచి విడిపించడానికి తానీషాకి డబ్బులు కట్టి విడిపించాడు. అంటే ఒక లౌకిక న్యాయాన్ని, తానీషా రాజ్యంలోని న్యాయాన్ని గౌరవించి డబ్బులు కట్టి లీగల్గా రామదాసుని విడిపించుకున్నాడే తప్ప తన దైవశక్తిని ఉపయోగించి తానీషాని, అతని రాజ్యాన్ని భస్మం చేయలేదు కదా. అంటే రాముడు కూడా లౌకిక సూత్రాన్ని గౌరవించాడు కదా. మరి అంతకంటే వీళ్ళెవరు గొప్పవాళ్ళు కారు కదా, ఎందుకు లౌకికవాదాన్ని వాళ్ళంతా తిడుతున్నారు అని అడిగారు. అంటే మనం ఇలాంటి, అవును కదా, ఈ మాత్రం లాజిక్ మన దగ్గర భద్రాచలం ఉండి మనకు అర్థం కాలేదేంటి అని నేను చాలా సిగ్గుపడ్డాను. అందుకని మన చుట్టూ వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటే పరిస్థితులు మనకు నేర్పే విషయాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని ఈ పుస్తకాలు ఆ వాస్తవ చిత్రాన్ని మన ముందు చూపించడానికి ప్రయత్నించాయి. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న దోబూచులాట, గెలిస్తే వాళ్ళు గెలవాలి, లేకపోతే వీళ్ళు గెలవాలి, ఇంకా మూడో శక్తి లేదు, మూడో దిక్కు లేదు ఈ రాష్ట్రానికి అనేటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి. ఇది కూడా మన ప్రజలందరం కళ్ళకి కట్టినటువంటి ఒక పరదా లాంటిది. ఈ పరదా దాటి మనం చూడలేకపోతున్నాం, మనని మనం చూసుకోలేకపోతున్నాం. ఆ రెండు పార్టీలు కాకపోతే ప్రజలందరూ ఏమి శ్రీలంకలో ఆలోచించినట్టు
ఆలోచించి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తులకి రూపకల్పనకి ప్రజలే ఎందుకు చొరవ తీసుకోకూడదు? మనం తీసుకోవట్లేదు, ఎందుకంటే పరదా లోపలే ఆలోచిస్తున్నాం. మన ఆలోచనలు, మన ఊహలన్నీ కూడా శ్రీశ్రీ చెప్పినట్టు ఆ వర్తుల మార్గం లోపలే సంచరిస్తున్నాయి మన ఊహలు, ఆలోచనలు. అందుకని దాన్ని బద్దలగొట్టుకోవడానికి కూడా ఈ పుస్తకాలు ఉపయోగపడతాయి. ఈ 3 పుస్తకాలని విడివిడిగా ఒకేసారి ఏకబిగిని చదవక్కర్లేదు. వ్యాసాల రూపంలో ఉన్నాయి కాబట్టి, డిఫరెంట్ టాపిక్స్గానే ప్రజెంట్ అయి ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా మీకు అనేక సందర్భాల్లో ఉపయోగపడతాయి. మీరు వాటిని చదవాలని కోరుతున్నాం. 3 పుస్తకాలు, వాటి వెల 475 రూపాయలు మొత్తం. కానీ ఎగ్జిబిషన్లో దాన్ని 350 రూపాయలకే రాయితీకి ప్రజాశక్తి బుక్ హౌస్ వారు ఇస్తున్నారు. మీరందరూ తప్పనిసరిగా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరుతూ ఇప్పుడు చివరిగా వందన సమర్పణ ప్రజాశక్తి బుక్ హౌస్ జనరల్ మేనేజర్ లక్ష్మయ్య గారిని చేయాలని కోరుతున్నాను. ప్రజాశక్తి బుక్ హౌస్ రాజకీయ ఆర్థిక సమస్యల మీద, సామాజిక సమస్యల మీద మేము 1990 నుంచి ఇప్పటి వరకు 3500 బుక్లెట్స్ ప్రచురించామండి. మీకు సమాజంలో జరిగే ఏ జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రానికి సంబంధించి అన్ని అంశాల మీద ప్రజాశక్తి బుక్ హౌస్లో మీకు బుక్లెట్స్ దొరుకుతాయి. అట్లాగే ప్రతి వారం ఏదో ఒక బుక్ మేము ప్రచురిస్తూ ఉంటాం. అది సనాతన ధర్మం కావచ్చు, ఆర్థిక వ్యవస్థ కావచ్చు, పోలవరం కావచ్చు, రిజర్వేషన్ కావచ్చు, ఏదైనా కానీ. అందుకని ప్రజాశక్తి బుక్ హౌస్ ఈ రంగంలో చేసే కృషిలో కంటిన్యూషన్లో భాగంగా రాంగోపాల్ గారు ప్రతి వారం రాసే వ్యాసాలని 3 పుస్తకాలుగా ఇప్పుడు తీసుకొచ్చారు. ఈ 3 పుస్తకాలు ఇక్కడ ఆవిష్కరించడం చాలా సంతోషం. నేను భక్తుల గురించి ఒక విషయం మాత్రం చెబుతాను, రాఘుల్ గారి గురించి మాత్రం ఒక విషయం చెబుతాను. నేను 35 సంవత్సరాల క్రితం బుక్ హౌస్కి వచ్చాను. బుక్ హౌస్కి వచ్చినప్పుడు బహుశా విజయవాడలో 2nd బుక్ ఫెస్టివల్లో రాఘుల్ గారిని కలిశాను. ఆయన ఆ రోజు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్లో సోషల్ స్ట్రాటిఫికేషన్ బహుశా దీపాంకర్ గుప్తా పుస్తకం తీసుకొని ఎంత ఆతృతగా ఆయన చదివాడు. ఈరోజు కూడా అంతే ఆతృతగా పుస్తకాలను తిరిగేస్తుంటాడు. ఇందాక స్టేజీ ముందు ఒక పుస్తకం ఇస్తే స్టేజీ ఎక్కి 5 నిమిషాలు తిరిగేసి ఆ పుస్తకం మాట్లాడు, అంతే ఆతృత. 34 సంవత్సరాల క్రితం నేను ఆయన చూస్తే ఎంత ఆతృతగా పుస్తకాలు చదువుతాడో, సేకరిస్తాడో, ఇప్పటికీ అంతే ఉత్సాహంగా పుస్తకాలు చదువుతాడు, ఆయన మాట్లాడతాడు. ఇంకొక పాయింట్, విజయవాడ బుక్ ఫెస్టివల్ అన్ని బుక్ ఫెస్టివల్స్కి అటెండ్ అయ్యాడు రాఘుల్ గారు. లాస్ట్ ఇయరే కాదు, 35 పుస్తక మహోత్సవాలు కూడా అటెండ్ అయ్యాడు. విజయవాడ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, వరల్డ్ బుక్ ఫేర్ కావచ్చు. మేము అసలు యాక్చువల్గా సమాజము, పుస్తకాలు అనే టాపిక్ ఇచ్చి మాట్లాడిద్దాం అనుకున్నాం. అయితే ఆయనకి సమావేశాలు ఉంటే వీలు కాలేదు. అందుకని ఈరోజు 7 గంటల తర్వాత వస్తున్నాడు. అందుకని ఈ కార్యక్రమంలో ఆయన్ని ముఖ్య అతిథిగా, ఆవిష్కర్తగా పెట్టాం. ఆయన్ని అంగీకరించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లా ఈ సభకు అధ్యక్షత వహించిన ఎంవీఎస్ శర్మ గారు, మరి రాంగోపాల్, వీళ్ళ ముగ్గురులో ఒక కామన్ థ్రెడ్ ఒకటి ఏంటంటే, స్టూడెంట్స్గా ఉండి అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజకీయాలు, స్టూడెంట్స్ నాయకులుగా ఉండి రాజకీయ నాయకులుగా ఇప్పటి వరకు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు చక్కగా రాస్తారు. ఏ అంశం మీదైనా కానీ ఏ క్షణమైనా రాసేస్తారు, చక్కగా మాట్లాడతారు, చక్కగా పార్టీని నిర్మిస్తారు, సామాజిక దృష్టి ఉంది, కమ్యూనిస్టు ప్రమాణాలు ఖచ్చితంగా పాటిస్తారు. అందుకని వీళ్ళు ముగ్గురు నిజానికి సమాజానికి రోల్ మోడల్స్ అని నేను ఫీల్ అవుతున్నాను. ఈ సభకు వచ్చి ఈ ఆవిష్కరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభ ఇంతటితో ముగిసిందని తెలియజేస్తున్నాను.